పైసలు గలవారు, పైసలు లేని వారు కూడా అందరూ కూడతారు అన్నమాట. కూడి వారి వారి ఇష్టాలని, వారికి ఇష్టం వచ్చినవి, వారికి సంతోషం కలిగే పనులు చేసుకుంటారు. అంటే కలిసి వండుకుంటారు, కలిసి డ్యాన్స్ ఆడతారు, కలిసి వారు సినిమాలు చూస్తారు, కలిసి షికార్లకు పోతారు, కలిసి అలా పత్తాలు ఆడుకుంటారు, ఆటలు ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు. ఇవన్నీ ఏం చేస్తారు? వారికి ఇష్టమైనవి, వారికి ఇష్టమైన పనులు చేసుకుంటారు. దాన్ని ఏమంటాము? క్లబ్. ఆ క్లబ్లో ఏమవుతుంది? వారికి ఆనందం కలుగుతుంది. ఇంట్లో ఉండరు, అందరూ ఏం చేస్తారు? వాళ్ళు హ్యాపీగా ఉండడానికి క్లబ్కి వస్తారు. క్లబ్కి ఎందుకు హ్యాపీగా వస్తారు? నలుగురు కలుస్తారు. నలుగురు కలవంగానే అక్కడ గుమ్మిగూడంగానే ఎవ్వరు చక్కగా పాడగలుగుతారో, ఆడగలుగుతారు. మరి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే, అరే నువ్వు పాట పాడి చక్కగా పాడతావంటే వారికి ఏమవుతుందంటే ఆనందం కలుగుతుంది. దాన్ని ఏమంటాం మనం? క్లబ్ అంటాం. దాన్ని ఏమంటారు? క్లబ్. చర్చ్ అంటే ఏంది మరి? చర్చ్లో కూడా మనము నలుగురం కూడతాం. కూడి మనకి ఇష్టమైన వాటి అన్నీ మనము చేస్తూ ఉంటాం. అంటే ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, వర్తమానం వింటాము. ఇవన్నీ కూడా మనం చర్చిలో చేస్తాం. అంటే మనకి ఇష్టమైన పాటలు అలా మనం చేసుకొని మనం ఏం చేస్తామంటే మరి ఆనందిస్తాం. ఇందులో ఒక వీక్నెస్ ఉన్నది. ఆ వీక్నెస్ ఏంది అని అంటే, చర్చిలో సంఖ్య ఎక్కువ వచ్చింది అనుకోండి, చాలామంది వచ్చిండ్రు అనుకోండి, అప్పుడు ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఏం ఎక్కువ వస్తే? సంఖ్య ఎక్కువ వస్తే ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది అని అనుకుంటాం కదా. కలుగుతుంది కూడా. ఎక్కడ లేని మనకు ఉజ్జీవం అనేది వస్తుంది. సంఖ్య రాకుంటే అంత సంతోషంగా ఉండదు. ఈరోజు నేను మరి ఈ సంతోషం అంటే క్లబ్లు ఉండే దానికి సంఘానికి తేడా చెప్తాను నేను. తేడా అంటే ఎలా అంటే ఓకే, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటా అన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుకి దీని ద్వారా మనకేం తెలుస్తున్నది? సంఖ్యతో సంబంధము లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ వస్తా అన్నాడు? ఇద్దరు ముగ్గురు నా నామంన ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు. ఇద్దరు ముగ్గురే. సో కొన్నిసార్లు నన్ను కొన్ని సంఘాలలో ఆహ్వానించినప్పుడు ఏం చేస్తారంటే, నేను మరి బిజీ ఉన్నా అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా నాకు సంఖ్య ఎంత వస్తుందో చెప్తారు. అయ్యా 300 మంది వస్తారు, అయ్యా 600 మంది వస్తారు అని ఏం చేస్తారంటే సంఖ్య చెప్తారన్నమాట. ఎందుకంటే చాలా మట్టుకు సంఖ్య చెప్పంగానే ఏమవుతుందంటే చాలా మట్టుకు పడిపోతారు. ఓహో ఇంతమంది వస్తుండ్రా, అంతమందితో మాట్లాడాలనా అని ఒకలాంటి ఫీల్ అయిపోతారు, గర్వం వస్తారు. సో నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మనం సంఖ్యను చూసి ఆనందించుట వలన ఆశీర్వాదము రాదు. సంఖ్య ఎక్కువ వచ్చిండ్రు అనుకోండి, ఆశీర్వాదం వస్తుందా? సంఖ్య తక్కువ ఉంటే ఆశీర్వాదం పోతుందా? ఏం పోదు. సంఖ్య తక్కువన్నంత మాత్రాన మన ఆశీర్వాదం పోదు. సంఖ్య ఎక్కువ ఉండటం వలన మన ఆశీర్వాదము రాదు. ఆశీర్వాదంకి దానికి సంబంధం లేదు, సంఖ్యతో సంబంధం లేదు. కానీ ఈ రోజులలో సంఖ్యతోటి చాలా సంబంధం పెంచుకుంటున్నారు. ఎందుకంటే సంఖ్యను చూస్తే
ఆనందం వస్తున్నది. అది తప్పు. ఎందుకు? సంఖ్య లేకున్నా కానీ యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉంటా అన్నాడు. ఉంటా అన్నాడా లేదా? ఎక్కడ 2-3 కూడి నా నామంన ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనేం చేస్తా అన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఉంటా అన్నాడు. సో మనకి యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నందుకు మనకు సంతోషంగా ఉందా? ఎందుకు సంఖ్యను చూస్తే మనం సంతోషపడుతున్నాము? రీజన్ ఏంది? దానికి కారణం ఏంది? ఇప్పుడు నేనైతే మీ మధ్యలో నీకు వస్తున్నా కదా, పిల్లల కొరకు వస్తున్నా. సంఖ్యనైతే లేదు, మీకు తెలిసిందే. ఎందుకు వస్తున్నా? సంఖ్యను చూస్తే ఎందుకు సంతోషం వస్తుంది? మనం పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు కదా, మరి ఎందుకు సంతోషం కలగట్లేదు మనకి? దానికి కారణం ఏంది? ఒకసారి ఆలోచించండి. మనం ఈ బలహీనతల నుండి బయటపడాలి. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు మనకు సంతోషం వస్తలేదు? వచ్చింది ఎవరికి దగ్గరికి? మందిరానికే కదా. ప్రార్థన చేసేది ఏడుకొచ్చినాం మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరికే. యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. అయినా సంఖ్య లేకపోతే ఎందుకు మనకి ఆనందం కలగట్లేదు? ఎందుకు? వై? ఏమైనా ఆలోచిస్తుండ్రా? చెప్తారా ఏమైనా వస్తువులు ఎందుకు అలా జరుగుతుందని? ఎందుకు అలా జరుగుతుండొచ్చమ్మా? జర సప్పపోయినట్టు, నిరాశగా, ఏదో కోల్పోయినట్టు, ఏదో వచ్చినాము పోయినాము అంటే పోయినాము లాగా ఎందుకు ఉంటుంది అలా? సంఖ్యను చూస్తే ఎందుకు ఉజ్జీవం వస్తుంది? అమ్మ ఏమైనా చెప్తారా మీరు? ఎందుకు అలా జరుగుతుందని? ఎందుకు అలా జరుగుతుండదు? పక్క వాళ్ళని చూస్తే ఉజ్జీవం వస్తుంది అని బాబు అంటున్నాడు. ఓకే, పక్క వాళ్ళని చూస్తే ఉజ్జీవం వస్తుంది కానీ యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉంటూ వస్తలేదు. చక్కగా పాడేవాళ్ళు వచ్చిండ్రు అనుకో, వాళ్ళని చూస్తే అబ్బా మంచిగా పాడతాం ఈరోజు అని. కానీ యేసుక్రీస్తు ప్రభు పక్కకు ఉన్నాడు, దాంట్లో ఆనందం లేదు. చక్కగా పాడేవారు వస్తే ఆనందం. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, మెల్లమెల్లంగా చర్చ్ క్లబ్ అయిపోతుందా అని. ఎందుకు క్లబ్లో ఏం చేసుకుంటారు? వారి వారి ఆనందాలు అక్కడ జరుగుతాయి. వారికి ఆనందం కలిగే పనులు చేసుకుంటారు. వారికి ఎందులో ఆనందం కలుగుతుంది? వండుకుంటే, పాడుకుంటే, ఆటలు ఆడుకుంటే, తబలా బాగా కొడితే, లేకుంటే చక్కగా ఆడితే పాడితే, వాళ్ళ ఒక్క ఎంత జ్ఞానం ఉన్నది చూపెట్టుకుంటే. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరికొక్కరు వారి వేసుకున్న వస్త్రాలని ఒకరొకరు చూపెట్టుకొని, వారికి ఎంత ధనం ఉందో, ఏ కార్లు ఉన్నాయో అక్కడ అన్నీ వాళ్ళు మాట్లాడుకుంటే, అవన్నీ ఏమేం సాధించిండ్రో ఈ లోకంలో అవన్నీ మాట్లాడుకుంటే వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే ఆనందం కలుగుతుంది. కానీ మనము మరి చర్చిని క్లబ్బులాగా చేయొద్దు. ఇంట్లో వన్ వే ఉన్నది. అది ఏంటంటే కేవలము మనుషులతోటే సంబంధం ఉన్నది ఈ చర్చికి. అంటే ఇప్పుడు చర్చ్ అంటే మనం ఒక్కరితో ఒక్కరం సహవాసం చేయాలి, దేవునితో కూడా ఏం చేయాలి? మనం సహవాసం చేయాలి. మెయిన్ ఇక్కడికి వచ్చేది మనము దేవునితో సహవాసం చేయడానికి. మనకి దేవునితో సంబంధం ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉండాలి. మనుషులతో సంబంధం ఉండుట మంచిదే, కానీ మనుషుల కంటే ఎక్కువ మనం ఎవరితో ఉండాలి సంబంధం? దేవునితో సంబంధం ఉండాలి. దేవునికి మనం క్లోజ్ అయి ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభు మన మధ్యలో ఉన్నాడని మనం సంతోషించాలి. అలా సంతోషించకుంటుంటే మనం ఏమవుతుందంటే మెల్లమెల్లంగా ఇదేమవుతుంది, క్లబ్ లాగా మారిపోతుంది, కానీ చర్చ్ లాగా కాదు. చర్చ్ అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం మనం. ఇక్కడ దేనికి వచ్చినామమ్మా? దేవుని స్తుతించడానికి, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వచ్చిండు. యేసుక్రీస్తు ప్రభు అయితే వస్తా అన్నాడు, ఉన్నాడు. కానీ మనకి దానికంటే ఇంపార్టెంట్ ఏమైపోతున్నది? మనుషులు అయిపోతున్నారు. దానికంటే ఇంపార్టెంట్ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు మన మధ్యలో. మన హృదయాలను చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మనం దేంట్లో ఆనందిస్తున్నాము, ఎవరిలో ఆనందిస్తున్నాము, ఏం చూస్తే ఆనందిస్తున్నాము, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు గమనిస్తూ ఉన్నాడు. సో మన హృదయం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు చూస్తూ ఉన్నాడు. సో మనం ఏం చేయాలంటే దీంట్లో నుండి మార్మన్స్ పొందాలి. మార్మన్స్ పొంది ఏం చేయాలంటే మనము మరి ప్రభువా నా ఒక మనసు సంఖ్య మీద ఉంది, పాడే దాని మీద ఉంది, ప్రసంగించే దాని మీద ఉంది, కానీ మీ మీద నా మనసు ఉందా? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానా? పాత నిబంధన గ్రంథంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏందంటే నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం ఏం చేయాలి? ప్రేమించాలి అని ఉన్నది. సో నేను మీకు ఈరోజు మనము చర్చ్ అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర సంబంధులుగా ఉండాలి. ఏమని చెప్తా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభుకి దగ్గర సంబంధులుగా ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుతోటి క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసినప్పుడు, సహవాసం చేసినప్పుడు, దగ్గర సంబంధంగా ఉన్నప్పుడు దీవింపబడతాం. లేకపోతే చర్చిలో కూడా మీరు చూడొచ్చు, అంటే మీ చర్చిలనైతే తక్కువ గుంపు ఉన్నది, అంత ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఎక్కువ సంఖ్య చర్చికి వస్తుంది కూడా తెలుసా? వారికి ఇష్టమైన వాళ్ళతోటే వాళ్ళు మాట్లాడతారు. గుంపులు అవుతాయి, 2 గుంపులు అవుతాయి, 3 గుంపులు అవుతాయి. ఏం చేస్తారు? వారి గ్రూప్లో వారి కొరకు మాట్లాడుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్ని గురించే మాట్లాడతారు. గ్రూప్లో ఉన్న వాళ్ళు రాకపోతే మళ్ళీ వీళ్ళకి అంత డల్ ఉంటుంది. ఇష్టం వచ్చిన గ్రూప్లో ఉండాలి, వచ్చి 4 మీద 4 మాట్లాడుకుంటే వారికి ఆనందం. యేసుక్రీస్తు ప్రభు వచ్చిండని కాదు, చర్చికి వచ్చిందని కాదు, మన సబ్జెక్ట్ ఏమున్నది, మన ఆనందం ఏమున్నది, మనం ఏం చేసినామని. సో అలా రాదు ఆశీర్వాదం. అది నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. అలా మీరు చర్చికి పోయేసి, పెద్ద సంఖ్య ఉన్న చర్చికి పోయేసి వస్తే యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేకుండా మీరు కనుక చర్చికి పోయినారు అనుకోండి, ఏం ఆశీర్వాదం రాదు. ఆ సంఖ్యను చూసేసి ఆనందించేసి వస్తున్నారు, అంతనే. చక్కగా పాడే చోటికి పోతారు కొంతమంది, చక్కగా పాడే చోటికి, చక్కగా ఆరాధన చేసే చోటికి, ప్రసంగం చేసే చోటికి వెళ్తారు, వారి ఇష్టాలు అవి. కానీ యేసుక్రీస్తు ప్రభుతోటి సంబంధం లేకుంటే మనం ఆత్మీయంగా ఎప్పుడు ఎదగలేం. మనం యేసుక్రీస్తు ప్రభుతో దగ్గర సంబంధం మెయింటైన్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సేవకులతో, పాడేవారితో, వాయిద్యాలు వాయించేవారితో వారు ఏం చేస్తారు? దగ్గర సంబంధం. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నదనుకో, ఎవరు తబలా కొడుతున్నారు అని వాళ్ళని పోయి ఫ్రెండ్షిప్ చేసుకొని ఎట్లా కొడతారని, పాడుతున్నారని అలా ఉంటుంది. ఒక్కొక్క పాడేవారు అట్లా దగ్గర సంబంధం చేసుకుంటారు. ప్రసంగించేవారు వాళ్ళతో క్లోజ్ అవుదాం అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుతో కాదు. ఎందుకు చెప్తా ఉన్నా? ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైన ప్రసంగికుడు వస్తే ఏం చేస్తారు? ఆనందంగా వింటారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు ఆడ. కానీ యేసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువ ఏం చేస్తాము? ఇలాంటి ఆశలు ఉంటాయి మనకు, అట్లా అలవాటు. సో
అలా కాకూడదు. మనం యేసుక్రీస్తు ప్రభుతో దగ్గర సంబంధము కలిగి ఉండాలి అని నేర్చుకోవాలి. సో నేను యేసుక్రీస్తు ప్రభుతో దగ్గర సంబంధం లేకుండా వారు ఏం చేసినా కానీ పోయేది నరకానికి. ఏం చెప్తా ఉన్నా మళ్ళీ చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభుతో దగ్గర సంబంధం లేకుండా ఏం చేసినా కానీ ఎక్కడ పోతారు అంటున్నా? నరకానికే పోతారు. ఎందుకంటే మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి 21వ వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఇక్కడ కొందరేమో మరి ప్రభువా ప్రభువా అంటా ఉన్నారు, కానీ దేవుని చిత్తం చేయట్లేదు. మరి ఇట్లనే చర్చిని ఆల్మోస్ట్ వారు క్లబ్ లాగా చేసేసి దయ్యాలను వెలగొడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు వాళ్ళని చూసి, మీరు బయటికి వెళ్ళిపోండి, పరలోక రాజ్యానికి రానికి వీలు లేదు ఇక్కడి నుంచి అని చెప్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళేమంటున్నారో తెలుసా? ప్రభువా నీ నామంలో మేము దయ్యాలను వెలగొట్టినాం అంటే 22వ వచనంలో ఆన్ దట్ డే, ఆ దినంన వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు అంటాడు వాళ్ళని చూసి, మీరు నరకానికి పోండి అని అంటాడు, దేవుని రాజ్యంకి రావడానికి వీళ్ళది వెళ్ళిపోండి అంటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే, ప్రభా నీ నామంన మేము ప్రవచించినాము, మీ నామంన మేమేం చేసినామంటే గొప్ప కార్యాలు చేసినాము, అద్భుతాలు చేసినాము అంటే యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని ఎరగను, నేను మిమ్మల్ని ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలిపో. యేసుక్రీస్తు ప్రభు పేరటనే దయ్యాలను వెళ్ళగొట్టిన వారిని, ప్రసంగం చేసే వారిని, మరి అద్భుతాలు చేసే వారిని వెళ్ళగొడితే మరి ఇక్కడ ఏమనాలి మనము? నేను ఎరగను అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? నేను ఎరగను అంటే తెలియదు అంటే దాని అర్థం ఏంది అంటే ఇంకా ఏమన్నా మీరెవరో నాకు తెలియదు. అది ఎట్లుంటుందో తెలుసా? నేను చెప్తా. మన అందరికీ మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డియా? ఓకే, నైస్. మన సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. మీకు అందరికీ రేవంత్ రెడ్డి అంటే ఎవరో తెలుసా? తెలుసు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డికి మీరు తెలుసా? రేవంత్ రెడ్డికి మీరు తెలుసా? నేను పోయి అరే రేవంత్ రెడ్డి మీ పార్టీలో పనిచేసిన, నేను ఆడున్నా, క్యాంపింగ్ చేసిన అంటే అచ్చా నువ్వు కాంగ్రెస్ వర్కర్గా, ఓకే ఓకే, కానీ సంబంధం ఉందా? అట్లనే చాలామంది చర్చికి వస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉండదు. చాలామంది పరిచర్య చేస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉండదు. అందుకని ఏమవుతుంది? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చర్చికి వస్తే ఆనందిస్తారు, ఇష్టమైన వాళ్ళు రాకపోతే ఆనందించరు. సంఖ్యతో సంబంధం, అద్భుతాలతో సంబంధం. యేసుక్రీస్తు ప్రభుతో పర్సనల్ రిలేషన్షిప్ లేదు, దగ్గర సంబంధము లేదు. మనకి యేసుక్రీస్తు ప్రభుతో దగ్గర సంబంధం ఉన్నదనుకోండి, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ఎంతమంది వచ్చినా మనం ఏం చేస్తాం? కలిసి ప్రార్థించుకుంటాం. ఎందుకంటే మనకు సంతోషం ఎవరితో ఉంది? సంబంధము యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉంది. సో మన సంబంధం ఎవరితో పెంచుకోవాలి? ఆనందం కావాలంటే యేసుక్రీస్తు ప్రభుతో మనం ఏం చేయాలి? సంబంధము పెంచుకోవాలి. అప్పుడు సంఖ్య ఎక్కువ మంది వచ్చినా, తక్కువ మంది వచ్చినా మనం ఏం చేస్తాము? ఆనందిస్తాం. సంఖ్యలో ఆనందించాం. దేవునితో సంబంధం ఉండాలి. మనం మంచిగా కావాలంటే దేవునితో సంబంధం ఉండాలి. కొందరు మరి పరిచర్య చేసేట్లు ఆనందిస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలామందికి దేవుని సన్నిధిలో కూర్చునే దానికన్నా, ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా యథార్థంగా ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, మీరు మంచిగా యథార్థంగా చెప్పాలి. ఓకే, మీకు ఇళ్ళని అడుగుతున్నామ్మా, మిమ్మల్ని కాదు.
ఓకేనా? మిమ్మల్ని ఓకే అంటే యథార్థంగా చెప్పాలి. నీకు కూడా ప్రశాంత్ బాబు, బైబిల్ చదువుట్లో నువ్వు ఎక్కువ ఆనందిస్తావా, లేకుంటే పరిచర్య ఇట్లా చేసుట్లో ఎక్కువ ఆనందిస్తావా, ఫిల్మింగ్ చేసుట్లో ఆనందిస్తావా? ఎండ్లా యథార్థంగా చెప్పు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. రైట్. పరిచర్య చేయనీకి వస్తావా? ఆనందం వస్తుందా? అదే వస్తుంది కదా. చూడు, నీకు సోను పరిచర్యలో ఆనందం ఉంటుంది, నీకు ఐసక్. కానీ దేవుని సన్నిధిలో పర్సనల్గా కూర్చుంటారు రాదు కదా. అంటే యథార్థంగా చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనమే ఉన్నాం. మనం ఆత్మీయంగా ఎదగాలి కదా. ఇప్పుడు ఎదగాలంటే ఏం చేయాలి? మనకు ఒకటి రావాలి, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఆ దినంని ఏం చేస్తాడు ప్రభు అని నేను వీడికి వావికోలుకి వచ్చిన, తబలా వాయించిన, పిల్లలతోటి పాటలు పాడిపించిన, పరిచర్యకు వస్తే ఆనందం కలిగింది. కానీ దేవుని మాట విననికి అంటే మిమ్మల్ని వాళ్ళకు ఉదాహరణ చేసుకొని మీకు కూడా చెప్తా ఉన్నా నేను. ఏమని? మీ ఆనందం దేంట్లో? మీ సంబంధం ఎవరితో? యేసుక్రీస్తు ప్రభుతో ఉందా, లేకుంటే మేము వస్తున్నందుకు ఉందా? దేని కొరకు ఉంది ఆనందం? ఎవరితో సంబంధం ఉన్నది? ఒకవేళ కనుక మనము ప్రభుతో సంబంధం లేకుంటే ఇవన్నీ చేస్తే పేరు ఊరు వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని వీళ్ళని అబ్బాబా అంత దూరం నుంచి వస్తుండ్రని పొగడొచ్చు. కానీ పోయేది దేడికి? అది పోయేది నరకానికే. సో దీన్ని ఏం చేస్తున్నాం? మెల్లమెల్లంగా మనకు ఇష్టమైన పనులు చేసి క్లబ్ లాగా చేసేస్తున్నాం. చక్కగా పాడడము, కూర్చోవడము, మనకిష్టమైన పనులు చేయడము, మనం ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవడము, అలాంటివి చేసి ఎవరితో సంబంధం లేదు, యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉన్నది. సో నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చిండు అనుకోండి, ఎవరైనా కావచ్చు. సోను, నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చిండు అనుకో మీ ఇంటికి, పోయి ఏం చేస్తావు నువ్వు? చాలాసేపు మాట్లాడతావు కదా, పోయి టీవీ దాగేసి వస్తారు. ఇంకెవరైనా ఉంటారా? ఒక్కడొస్తే చాలు కదా. ఈసాకేమంటావు? ఒక్కడొస్తే చాలు, అంతేనా ప్రశాంత్ బాబు? ఆ ఒక్కనితో ఏం చేస్తావు నువ్వు? గంటలు మాట్లాడుతావు. మళ్ళీ ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా వస్తాడు కదా, మరి ఆయనతో ఎందుకు గంటలు మాట్లాడవు? బైబిల్ ఎందుకు చదువు? అంతనే కదమ్మా. మీకు కూడా ఇష్టమైన వాళ్ళు వస్తే ఏం చేస్తారు? గంటలు మాట్లాడతారా లేదా? వీళ్ళేనా? మీరు కూడా మాట్లాడతారు కదమ్మా. మరి ప్రభుతో మాట్లాడుతుండ్రా? అట్లా బైబిల్ చదువుతుండ్రా? ప్రార్థన చేస్తుండ్రా? ఆనందం కలుగుతుందా? లే సంఖ్య వస్తేనే ఆనందం కలుగుతుందా? లే క్రిస్మస్ చేస్తేనే ఆనందం కలుగుతుందా? ఆనందం ఎట్లా కలుగుతుంది? అంటే ఎక్కడనో ప్రభుతో సంబంధం లేదు, వేరే విషయాలలో ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. అదేంటి? మోసకరమైన ఆనందం. అది మనల్ని పరలోకం తీసుకుపోయే ఆనందం కాదు, అది మోసకరమైన ఆనందం. ఏదైనా పెద్ద గుంపు, ఎక్కువ మంచిగా గుంపు వచ్చే చర్చ్, చక్కగా పాడే చర్చ్, చక్కగా ప్రసంగించే చర్చికి పోయి యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేదనుకోండి, మనదేమైపోతుంది? ఆ దినంన కూడా ప్రభువా మేము అక్కడక్కడికి పోయినాం, ఇలా చేసినాం, ఇవన్నీ చేసినాం అంటే ప్రభు ఏమంటాడు? నాతోటి నువ్వు సమయమే గడపలే, నువ్వెవరో నాకు తెలియదు. ప్రభా నేను పోయి అవన్నీ అన్నీ ఆనందం కొరకు చేసినావు. సో మనము చర్చికి వచ్చేటప్పుడు, చర్చికి వచ్చినాక మనము క్రీస్తులో మన ఆనందం ఉండాలి, క్రీస్తుతో మన సంబంధం ఉండాలి, పెంచుకోవాలి. అప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా
మనం ఏం చేస్తాం? మన ఆనందం మనతోటే ఉంటుంది. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీరు క్రీస్తుకి దగ్గర సంబంధులు కావాలి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పి మీకు ముగిస్తా, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభుకి మరి ప్రసంగం చేస్తే ఏం చేసిండ్రంటే 1000 మంది వచ్చిండ్రు. ఎంతమంది? 1000 మంది వచ్చిండ్రు. 1000 మంది వచ్చిండ్రు. మరి అద్భుతాలు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిండు, మరి కండ్లు లేని వారికి కండ్లు ఇచ్చిండు, ఆహారం కూడా లేకపోతే ఆహారం కూడా ఇచ్చిండు. యేసుక్రీస్తు ప్రభు మంచి మాటలు చెప్పిండ్రు. చెప్తే విన్నారు. వినేసి ఏం చేసిండ్రు? యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిండ్రా? వెంబడించలే. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వారిలో, చాలా క్లోజ్గా వెంబడించిన వారితో 70 మంది ఉన్నారు. ఎంతమంది? 70. అది మనం లూకాసు వార్తలో చూద్దాం, 8వ అధ్యాయం. 70 మంది శిష్యులు ఉన్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయమా చూద్దాం మనం. ఒకసారి చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం మొదటి వచనంని మనం చద్దాం. ఆ 10th చాప్టర్ లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం. బ్రదర్ గారు మీరు చదవండి. ఆ బ్రదర్ చదువుతాడు. చదవండి తమ్ముడు, మీరే చదవండి. అటు తర్వాత ఎంతమందిని పంపిండు? 70 మంది. 70 మందిని ఇద్దరుగా 35 గుంపులు చేసి పంపిండు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చిండ్రు? 1000 మంది వచ్చిండ్రు. దేనికి వచ్చిండ్రు? ఆహారం కొరకు వచ్చిండ్రు, స్వస్థతల కొరకు వచ్చిండ్రు, దయ్యాలచే పీడింపబడితే విన్నారు. చెప్పిండ్రా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట వచ్చింది. వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంది? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గర సంబంధులు అందరూ ఏం చేసిండ్రు? మీటింగ్కి వచ్చిండ్రు, తిన్నారు, అద్భుతాలు చేయించుకున్నారు, పోయిండ్రు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గర సంబంధుడా? కాదు. వారికంటే ఈ 70 మంది ఎవరు? దగ్గర సంబంధులు. ఎందుకు ఈ 70 మంది ఎందుకు వచ్చిండ్రు అని అంటే, ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేస్తున్నావు, నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, చక్కటి మాటలు చెప్తున్నావు, మరి మేము పరలోకానికి ఎట్లా పోవాలి? మరి నీతోటి ఉంటాము, నీతోటే వండుకుంటాము, నువ్వు చెప్పింది చేస్తాము, నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాము అన్నందుకు వీళ్ళు ఏమైండ్రు? 70 మంది క్లోజ్ అయ్యిండ్రు. ఎందుకు అయ్యిండ్రు క్లోజ్? ప్రభు దగ్గరనే ఉన్నారు. మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోలే. వీళ్ళు ఏం చేసిండ్రు? మీటింగ్ అయిపోయినా కానీ ప్రభు ఏడికి పోతే ఆడికి పోయిండ్రు. ప్రభు ఏడ వండుకుంటే ఆడ వండుకుంటున్నారు. ప్రభు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నారు. ఆశ కలిగి ఉన్నారు. ఎందుకు క్లోజ్ అయ్యిండ్రు? ప్రభా నువ్వు చక్కటి మాటలు చెప్తున్నావు అని 70 మంది ఏమైండ్రు? క్లోజ్ అయ్యిండ్రు. ఈ 70 మంది కంటే ఈ 12 మంది ఉన్నారు. ఇంకా ఎవరు? శిష్యులు. ఎంతమంది ఉన్నారు? 12 మంది. ఈ 70 మంది కంటే ఈ 12 మంది ఇంకా క్లోజ్ అయ్యిండ్రు. ఈ 12 మంది ఏమున్నారు? వీళ్ళని శిష్యులుగా చేసుకున్నాడు, అపోస్తులుగా చేశాడు. వీళ్ళు ఇక్కడ అపోస్తులు కాదు, వాళ్ళని ఏం చేసిండు? అపోస్తులుగా చేసిండు 12 మందిని. ఇప్పుడు నేను 3 సంఖ్యలు చెప్పిన. ఏవేవి? 1000 మంది వచ్చిండ్రు, 5000 మంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర సంబంధం ఉందా? స్వస్థతలు చేపించుకున్నారా? చేపించుకున్నారు.
దయ్యాలు పోయినాయా? పోయినాయి. యేసుక్రీస్తు ప్రభుని గురించి గొప్పగా చెప్తున్నారా? చెప్తుండ్రు. కానీ యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం ఉందా? ఈ 70 మందికి కొంచెం సంబంధం ఉన్నది, కొంచెం దగ్గరకు వచ్చిండ్రు. యేసుక్రీస్తు ప్రభు వీరిని ఏం చేశాడు? సరేనైనా మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉన్నది కదా, మీరు ఈ పని చెప్తా నేను, మీరు నాతోటి ఉండండి అని చెప్పి. వీళ్ళకంటే 12 మంది ఏం చేసిండ్రు? ఈ 70 మంది ఎలా వచ్చిండ్రో నాకు తెలియదు, కానీ 12 మంది ఏం చేసిండ్రో తెలుసా? వారికి ఉన్న పనిని వదిలేసిండ్రు, వారికి ఉన్న వృత్తిని, బంధువులని, సుఖభోగాలని అన్నిటిని వదిలేసి ఎవరిని వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు. ఎవరు? ఈ 12 మంది. వీరి 5000 సంఖ్యలో 70 మందిలో 12 మందిలో ఎవరు క్లోజ్? ఎవరు దగ్గర సంబంధం యేసుక్రీస్తు ప్రభుకి? 12 మందా? ఎందుకు క్లోజ్? సమస్తం వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నారు కదా. ఇంకా నేను ఇంకొక సంఖ్య చెప్తా. ఈ 12 మందిలో 3 యేసుక్రీస్తు ప్రభుకి ఇంకా క్లోజ్. వాళ్ళెవరు? పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళని ఇంకా క్లోజ్. ఇక్కడ నేను తీసుకోపోతే చాలా ప్రైవేట్గా వీళ్ళ 3 తీసుకుపోతాడు. వీళ్ళెందుకు క్లోజ్ అయ్యిండ్రు? మళ్ళీ అంతా వీళ్ళు కూడా వదిలిపెట్టుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడనో చూస్తూ ఉన్నాడు, వాళ్ళ లోపట వాళ్ళ మనసు చూస్తూ ఉన్నాడు, వాళ్ళ హృదయంని చూస్తూ ఉన్నాడు. వీరు దేనికి వెంబడిస్తున్నారు నన్ను? ఓకే, వీళ్ళ హృదయం శుద్ధిగా ఉంది, వీరు చేసే పని మంచిగా ఉంది, ఓకే నేను మీ 3 ఎన్నుకుంటా. అందులో నుంచి క్లోజ్గా ఉన్నాడు, కానీ ఒక ఖతర్నాక్ కూడా ఉన్నాడు అందులో. ఎవరు ఖతర్నాక్? యూదాస్ ఇస్కరియోత్. 12 మంది లే ఈ 12 మందిలా ఒక ఖతర్నాక్ ఉన్నాడు, 3 క్లోజ్ ఉన్నారు అని చెప్తున్నా. యూదాస్ ఇస్కరియోత్. ఈయన అలగ్ ప్లాన్లే ఉన్నాయి. ఈయన ఎందుకు తిరుగుతున్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుతోటి దేవుని రాజ్యంని గురించి ప్రకటిస్తున్నాడు. ఈయన నేను మరి వెంబడిస్తే ఎట్లయినా మినిస్టర్ గ్యారంటీ నాది, గ్యారంటీ నాది. మంచితనం గురించి కాదు, దేవుడు రాజ్యంని స్థాపిస్తాడు. ఈయన ప్రైమ్ మినిస్టర్, నేను మినిస్టర్. ఆయన ఏమని చేసుకోను, మళ్ళీ తర్వాత నాది నేనే. జర సాతాన్ టైప్లో ఉండొచ్చు, ఎందుకంటే సాతానే అని చెప్పిండు ఆల్మోస్ట్. ఏంది? ఈయన ప్రైమ్ మినిస్టర్ కాగానే నేను ఈయనని తీసేసి నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఏ గుంపులో ఉన్నారు? 5000 గుంపులనా, 70 గుంపులనా, 12 మంది గుంపులనా, 3 గుంపులనా? యేసుక్రీస్తు ప్రభుకి మీరు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు? ఏ గుంపులో మిమ్మల్ని వేసుకుంటారు? ఏ గుంపులో ఉంటే మరి మీరు పరలోకానికి పోతారు, మంచిగా అవుతుంది అన్నది చెప్పాలి. ఎట్లుండాలి? 12 మందిలాగా ఉండాలి. అలా ఎందుకు చెప్తా ఉన్నా? ఇది దగ్గర సంబంధం. ఈ సంబంధం కలిగి ఉండాలి మనం. ఎవరితో? యేసుక్రీస్తు ప్రభుతో. ఈ 5000 మంది వచ్చిన వాళ్ళు అందరూ యేసుక్రీస్తు, అరే నా కళ్ళు బాగు చేసిండు అంటే, అరే నా కాలు బాగు చేసిండు, మా అమ్మాయికి దయ్యం బట్టి నుండే విడిపించేసిండు, అబ్బా 5000 మంది మేము పోయినుండే ఆ కొండ మీద ఉండే 5000కు బంచేసిండు మాట్లాడుకుంటారు. కానీ ఎవరితో సంబంధం లేదు? దేవునితో సంబంధం. వేరే వాళ్ళకి చెప్తారు, అందరికీ పోయి చెప్తారు, కానీ సంబంధం ఎవరితో లేదు? యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేదు. మన చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తుండ్రు అంటే, ఆ 5000 మంది గుంపులు ఉన్నాడు, ప్రభు అట్లా చేస్తాడు, ప్రభు ఇట్లా చేస్తాడు, ఈడే చేద్దాం, సేవ చేద్దాం, తీసుకొద్దాం.
కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేదు. సంబంధం లేకపోతే ఏమవుతుంది? ఆత్మీయంగా ఎదుగుతామా? సంబంధం లేకుండా మరి మనం దయ్యాలను వెలగొట్టినా, ప్రవచించినా, మరి అద్భుతాలు చేసినా, ఆ దినంన యేసుక్రీస్తు ప్రభు మనల్ని చూసేమంటాడు? మీరెవరో నేను ఎరుగను, అక్రమం చేయవార్లారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు. సో ఈరోజు మనం నేర్చుకున్నది, పోయిన వారం తీర్పు తీర్చకూడదు, మనం తీర్పులోనికి రాకూడదంటే ఏమేం చేయాలన్నది మళ్ళీ చెప్తా. ఓకేనా? మీరు ఇప్పటికే మర్చిపోయిన రాలే, జ్ఞాపకం ఉందా నాకు తెలియదు. మర్చిపోయిన రామ్మా, జ్ఞాపకం ఉందా? మర్చిపోయింది నాకు తెలుసు, మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా? అంటే ఇది మనము క్లబ్ లాగా చేసుకోవద్దు, వచ్చుడు పోవుడు కాదు. ఒకటి నేర్చుకోవాలి, ఒక సంబంధం ఏర్పడాలి, ప్రభుతో సంబంధం ఏర్పడాలి, మనం నేర్చుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలి ఈరోజు. కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం ఉందా? మనము తీర్పు తీర్చకూడదు. ఏం చేయకూడదు? బస్ అదొక్కటనే జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరినైనా చూసి మనం ఏం చేయొద్దు? తీర్పు తీర్చే. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఒక్కటే మాట, నేను దగ్గర సంబంధిగా ఉండాలి. వేరే వాళ్ళతో సంబంధం ఉండాలి నాకు చర్చిలో, కానీ అందరికంటే ఎక్కువ ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు. వేరే వాడితో ఆనందించాలి, తప్పేం కాదు, కానీ అందరికంటే ఎక్కువ ఎవరిలో ఆనందించాలి? యేసుక్రీస్తు ప్రభులో ఆనందించాలి. సో మన ప్రార్థన చేంజ్ కాదు. ప్రభువా, నేను సంఖ్యను కాదు, మీ చర్చి ఖాళీగా ఉండనిది, నేను వచ్చి మరి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని మీతో మరి నేనేంది సంబంధం కలిగి మీలో ఆనందించుటకు నాకు నేర్పియండి. మరి మీరు వచ్చి ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయరో, ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు, నేను అమాయకుడిని, నేనేం ఎంక్వైరీ చేయలే. కానీ ఇప్పటి నుంచి ఏం చేయండి? దేవుడు మంచి మందిరం ఇచ్చిండు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఏం చేయమన్నాడు? మీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా దేవునికి ప్రార్థన చేయమన్నాడు. సో మీరు అందరూ కూడా దేవునితో సంబంధం పెట్టుకొని దేవుడు మంచి చర్చ ఇచ్చిండు. మీరు రండి, ఒక్కరున్నా కానీ మీరు ఏం చేయండి? రండి, వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని పోండి, గడపండి. అలాగా మీకు ఇంకా వేరే స్నేహితుడు ఉంటే కూడా ఆయనను కూడా ప్రోత్సహించండి. అరే మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి, రండి అని వారిని కూడా ప్రోత్సహించండి. దేవునితో మీ సంబంధం దగ్గర చేసుకోండి. అలాగనే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తే అన్నాడు. సో ఒక కుటుంబంగా భార్యాభర్తలు పిల్లలతో సహా కలిసి వచ్చి ఏం చేసుకోండి? ప్రార్థన చేసుకోండి. అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు. ఎవరు వస్తలేరులే, నేను పోయి ఏం చేస్తా, అలా ఉంటుంది, ఎన్నటికీ బాగుపడు. సో నా దేవుని సేవకునిగా నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీ కుటుంబంగా రండి, వచ్చి ప్రార్థన చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభుతో దగ్గర సంబంధం కలిగి ఉండండి, ఇంకొకరిని జోడించుకోండి. ఆదివారమే కాదు, ఎవరైనా కానీ వారానికి ఒకటే దినం వస్తే దేవునికి తెలుసు కదా, ఏమంటారు? నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ ఇంకొకసారి చెప్పి ముగిస్తా. ఎవరైనా మీ ఖాళీ అవసరాల దగ్గరికే మీ కొరకు వచ్చిండు, మీ దగ్గరకు వచ్చిండు అనుకోండి, అంటే డబ్బులు అవసరం ఉన్నది, వచ్చిండు అనుకోండి, ఏం చేస్తారు? ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3ఓసారి ఇస్తారు, 4ఓసారి ఇస్తారు, 5ఓసారి ఏమనుకుంటాడు? అరే వీడు ఖాళీ నా దగ్గరికి డబ్బుల కోసమే వస్తుండు, ఇంకా దేనికి వస్తలేడు. సో దేవుని సన్నిధికి కూడా మనకు కష్టం వచ్చినప్పుడే, రోగం వచ్చినప్పుడే, అవసరం ఉన్నప్పుడే వస్తే ఏమవుతుంది? ఈ కేసు ఏం కేసు అనుకుంటాడు? ఆ అవసరాలకు తీసుకొని వస్తుండు, కానీ నిజంగా నా మీద ప్రేమ లేదు. అలాంటివి క్రైస్తవులంగా అయిపోతున్నామా మనం? తప్పు. అలా ఉంటే పరలోకానికి పోం. నువ్వు పరలోకం పోవాలంటే ఏముండాలి? యేసుక్రీస్తు ప్రభుతో
దగ్గర సంబంధం. ఆ దినం పేతురు పోయిండు అనుకో, పేతురు, యోహాను మరి యాకోబులు పోయినరు అనుకో చనిపోయి పరలోకానికి, ప్రభు ఏమంటాడు వాళ్ళని చూసి ఏమంటుండొచ్చు ప్రభు? ఓ వెరీ గుడ్, వచ్చిండ్రా పేతురు, నువ్వు నాకు తెలుసా లేదా పేతురు? యాకోబు తెలుసా లేదా? అలాంటి సంబంధం మనము ప్రభుతో కలిగి ఉండాలి. ఏదో వస్తున్నాం పోతున్నాము అన్నట్టు అలా ఉండకూడదు. సో మనం ప్రార్థన చేసుకుందాం.